ఏర్పరచుకున్నాను, నువ్వు నా పాత్రని అని నన్ను దర్శించాడు బాబాయ్. యవనస్తుడివి యవన స్త్రీలు అంటున్నావు. యవనేచ్ఛలలో ఉన్న ఆనందం మించిన ఆనందం యేసయ్యలో ఉంది బాబాయ్. నీకు తెలియలే బాబాయ్, ఎందుకంటే నువ్వు ఎరగవు కదా. నేను అనుభవించాను ఆయనలో ఉన్న ఆనందాన్ని. మీ నాన్న చంపుతాట, నిన్ను చచ్చిపోతావు బాబాయ్, కానీ యేసయ్యను మాత్రం వదలను. నిజం. చివరికి ఈయన ఇద్దరు కలిసి సుందర్ సింగ్కి పాలలో విషం కల్పించారు. మతం కోసం, సమాజంలో అవమానం తెస్తున్నాడు వీడని కక్షబట్టి కన్న కొడుక్కి పాలల్లో విషం కలిపి ప్రేమగా మాట్లాడి, సరే నమ్ముకుంటే నమ్ముకుందు కానీ తాగని విషం కలిపిన పాలు ఇచ్చారు. ఆ పాలు తాగిన తర్వాత బాడీకి విషం ఎక్కింది. అది కొంచెం ఎక్కి బాడీ మార్పు వచ్చిన తర్వాత మెడబట్టుకొని బయటికి నెట్టి, పోయి చావురా, పోయి చావు, ఎక్కడో చావు, నువ్వు తాగిన పాలలో విషం కలిపా, నీలాంటి బతకూడదు, పోయి ఎక్కడో చచ్చి అనాథశమ్మై పో అన్నట్టాడు. రియల్. అప్పుడు ఆయన నడుచుకుంటూ వెళ్ళి తనకు పరిచయసుడైన ఒక క్రైస్తవుడి ఇంట్లో ఆశ్రయం పొందుతాడు. అక్కడికి వెళ్ళి పడిపోతాడు. ఆ క్రైస్తవుడి మంచం దగ్గర మోకాళ్ళని ప్రార్థన చేస్తాడు. ప్రభువా, నీకోసం చావు కూడా తెగబడ్డాడయ్యా, సమస్తాన్ని కోల్పోవటానికి ఇష్టపడ్డాడయ్యా, సుందర్ సింగ్ని ఒక్కసారి దర్శించు అని ప్రార్థించినప్పుడు ఎక్కిన విషయం అంతా మొత్తం దిగిపోయింది. ప్రార్థన అయిపోయింది. ఆ తర్వాత లేచి తన జీవితకాలం అంతా వివాహం కూడా చేసుకోకుండా భారతదేశం నుంచి టిబెట్ ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించి సాధు సుందర్ సింగ్ చరిత్రకెక్కాడు.